విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆందోళనకు దిగారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. 48 గంటల నిరసనకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల ఆందోళనకు దిగారు. 48 గంటల నిరసనకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. అయితే నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. వంట వార్పు కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపునిచ్చిన క్రమంలోనే స్టీల్ ప్లాంట్ అంతా పోలీసు వారు అదుపు చేసుకొని పోలీసు వారు ఉద్యమం కూడా చేయనివ్వకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా, మేము నిర్వాసితులమే, మాకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదని తెలిసి కూడా మమ్మల్ని మేము నిరసన న్యాయ పోరాటం చేస్తుంటే చేయనివ్వకుండా అడ్డుకునే పరిస్థితి. అదే గతంలో మీరు ఎన్ని పోరాటాలు చేశారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో స్టీల్ ప్లాంట్ కోసం మీరు ఎన్ని పోరాటాలు చేశారు, ఈరోజు ఎందుకు మేము చేస్తున్న న్యాయ పోరాటానికి మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చి త్యాగాలు చేసి ఉన్నామో మాకు ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి మేము గతంలో మిమ్మల్ని ఎన్నోసార్లు కలవడం జరిగింది. మేము కలిసిన క్రమంలో మీరు కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితులు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు అక్కడ ఇవాళ ఆందోళన చేయడానికి పూనుకున్నారంటున్నారు. ఏం జరుగుతోంది? రమణ, విశాఖ ఉక్కు కర్మాగారంలో అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత కొన్నేళ్లుగా కూడా ఎప్పటికప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు కానీ ఉద్యోగులు కానీ ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అందరికీ తెలిసిన సంగతి. అయితే తాజాగా మనం ఈ రోజు జరుగుతున్నటువంటి ఆందోళన విశాఖ ఉక్కు నిర్వాసితుల ఐక్య సంఘం అయితే మాత్రం ఏర్పడి వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 2 రోజుల పాటు పోరాట శంఖారావం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా తమ గోడును వివరించేందుకు శాంతియుత పోరాటానికి వీళ్ళు దిగడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే భూములను స్టీల్ ప్లాంట్ ఏర్పాటు నేపథ్యంలో భూములను ఇచ్చినటువంటి తాము నిర్వాసితులుగా మిగిలిపోయాము, ఎటువంటి ఉద్యోగాలు కానీ ఎటువంటి ఆధారం లేకుండా తమ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఒక పెద్ద ఎత్తున తమని ఆందోళన గురి చేస్తుందని చెప్పి ఏవైతే భూములను ఇచ్చామో స్టీల్ ప్లాంట్ ను ఒకవేళ అమ్మాలి లేదంటే ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కేంద్ర నిర్ణయం తీసుకున్నట్లయితే తమ భూములను తమకు తిరిగి ఇవ్వాలి, లేదంటే నష్టపరిహారం అయినా అందజేయాలనేటువంటి ఒక నినాదంతో వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 64 గ్రామాలకు చెందినటువంటి బాధితులందరూ కూడాను భూములను గతంలో ఇచ్చిన పరిస్థితులు ఏదైతే 45 ఏళ్ల క్రితం సుమారుగా మనం చూసుకున్నట్లయితే గంగవరం కానీ అదేవిధంగా అగనంపూడి, మరోవైపు వడ్లపూడి, గంట్యాల ఈ ప్రాంతాల వాసులు ఎక్కువ మంది అక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది, పెద్ద ఎత్తున కర్మాగారం వస్తే మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనేటువంటి ఒక ఆశా దృక్పథంతో వీళ్ళందరూ కూడా అప్పట్లో ప్రభుత్వానికి భూమిని కేటాయించారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు, తమ కార్డులన్నీ కూడా పూర్తిగా బ్యాన్ చేసి ఎక్కడా కూడా ఉద్యోగాలు రానివ్వకుండా ఇటు స్టీల్ యాజమాన్యం కానీ ప్రభుత్వాలు కానీ తమను ఇబ్బందులు గురి చేస్తున్నాయని చెప్పి ఒక ఆరోపణ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు వంట వార్పు కార్యక్రమం ఏదైతే గతంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఉద్యమం నేపథ్యంలో ప్రాణాలను కోల్పోయినటువంటి బలిదానం చేసినటువంటి వ్యక్తులు అమరవీరుల శాఖ ఫలితంగా స్టీల్ ప్లాంట్ సిద్ధించిన నేపథ్యంలో కొవ్వొత్తుల జంక్షన్ అని చెప్పి ఒక అక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి తెన్నేటి విశ్వనాథం విగ్రహం కూడా అక్కడ ఉంటుంది. ఈ ప్రాంతంలోనే వంట వార్పు కార్యక్రమంతో శాంతియుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి ఇప్పటికే ఈ ఐక్య సంఘం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా అక్కడికి పోలీసులు మోహరించడం మనం విజువల్స్ లో చూడొచ్చు. దాదాపుగా వేలాది మంది పోలీసులు అక్కడికి చేరుకొని ఎటువంటి ఉద్యమానికి కానీ లేదంటే ధర్నాలకు కానీ నిరసనకు కానీ ఎటువంటి అనుమతులు లేవని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అందరి ఐడెంటిటీ కార్డ్స్ ఏవైతున్నాయో వాటిని పర్టికులర్ గా చూస్తూ వాటిని కూడా చెకింగ్ చేసి ఎంప్లాయీస్ ని రెగ్యులర్ గా డ్యూటీలోకి వెళ్ళేటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఇక ఆందోళనకారులు ఎవరైనా సరే లేదంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా అక్కడ ఉన్నట్టయితే వాళ్ళని వెంటనే వెనక్కి పంపించడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఎటువంటి నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని చెప్తున్న పరిస్థితి అయితే అక్కడ పోలీసుల నుంచి మనకు తెలుస్తుంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఈ ఐక్య సంఘం ఏదైతే
పోరాట శంఖారావం పెట్టి వీళ్ళు చేసినటువంటి శాంతియుత నిరసనని పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేమేమి గొడవలు చేయడానికో లేదంటే మిగతా పార్టీలాగా ఆందోళన చేయడానికో మేము ఇక్కడికి రావట్లేదు. మా సమస్యని ప్రజల దృష్టికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజానీకానికి న్యాయబద్ధంగా మేము తెలియజేసేలాగా మేము ఇక్కడ చేస్తున్నటువంటి శాంతియుత కార్యక్రమమే తప్ప మేము ఉద్యమానికో లేకపోతే బంధుల్లో, హర్తాల్లో లేకపోతే నిరసనలో తెగబడ్డానికైతే కాదు. ఇక్కడ మేము భూములు కోల్పోయాం. మా సొంత భూములు ఏవైతే ఉన్నాయో, మా తాతల తండ్రులు సంపాదించినటువంటి భూముల్ని మేము స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసి ఈ రోజు మా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తామంటే పోలీసులు అడ్డుకట్ట వేయడం సమంజసం కాదని చెప్పి ఐక్య సంఘం ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది కొనసాగుతుందా లేదంటే పూర్తి స్థాయిలో పోలీసులు నిలువరిస్తారనేది మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. అయితే స్టీల్ ప్లాంట్ కు ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఏవైతే వాటన్నింటినీ కూడా పోలీసులు బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. ఈరోజు నిర్వాసితుల వంట వార్పు కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం పోలీసులు ఒకవైపు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, ప్రభుత్వాలు వాళ్ళందరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారండి. ఇదైతే కరెక్ట్ కాదు. నిర్వాసితుల్ని 5,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళకి కనీసం ఆధార్ కార్డులు బ్లాక్ చేసి ఎక్కడ కూడా వేరే చోటకు పనిలో జాయిన్ అవ్వకుండా చేశారు. ఎంత దారుణంగా ఉందంటే స్టీల్ ప్లాంట్ పరిస్థితి. మా భూములు ఇచ్చి మేము మీ దగ్గర ఏదో భిక్షం అడుక్కుంటున్నట్టుందండి. ఇది మీ అబ్బసొత్తు, అబ్బజాగీరు కాదండి. ఇది మేము మా తాతలు తండ్రులు సంపాదించిన భూములు ఇచ్చి మీరేదో ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఉద్ధరిస్తారు, మా కుటుంబ సభ్యుల్ని, మా పిల్లలు ఉన్నత స్థాయిలో చదువుకుంటారన్న ఆశతో మీకు భూములు ఇచ్చారు తప్ప మీరేమీ ఎదగటానికి కాదండి. ఈరోజు తిరిగి మా భూములైనా మాకు ఇవ్వండి, లేకపోతే మాకు నష్టపరిహారం అయినా ఇవ్వండి అంటే తిరిగి అరెస్టులు చేస్తున్నారు. మేము చేసే ధర్నాలు కానీ నిరసనలు కానీ అసలు చేయనివ్వకుండా చేస్తున్నారు. ఇది అయితే న్యాయం కాదండి.